చేనేత వృత్తికి రోజు రోజుకు కుదేలవుతోందని, చేనేత రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో చేనేతలు మగ్గాన్ని తోపిడి బండిపై ఉంచి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా చేనేత సంఘం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం తరహాలోనే తమకు ప్రోత్సాహక పథకాలు ఇచ్చి ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మరోవైపు తమ వృత్తిని ఇబ్బందులకు పాలు చేస్తున్నటువంటి మరమగ్గాలపైన కూడా దృష్టి సారించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. విపరీత ధోరణిలో వెళ్తున్నారు. చేనేత కార్మికుడు అంటే ఒక కుటుంబం. చేనేత కార్మికుడు లేకపోతే కుటుంబం పోతుంది. కుటుంబ వ్యవస్థ పోయింది అంటే భారతీయ వ్యవస్థ, భారతీయ సాంప్రదాయం, సంస్కృతి కనుమరుగైపోతుంది. కాబట్టి ప్రతి పార్టీ వాళ్ళు కానీ, ప్రతి అధికారులు కానీ ఇప్పటికైనా మేల్కొని చేనేతని చేరదీయాలని ప్రాధేయపడుతున్నాం, వేడుకుంటున్నాం. ఇంకా ఇట్లానే ఇది కొనసాగితే చేనేతల యొక్క విప్లవము వీరంగం చూస్తారు. ఇది ఆఖరి మాట. భవిష్యత్తులో ఇంకా చేనేతకి చాలా మంచి రోజులు ఉన్నాయి. పవర్ లూమ్ వాళ్ళు కూడా వాళ్ళ దెబ్బతింటున్నారు. వాళ్ళు కూడా ఏ మార్కెట్ శాశ్వతం కాదు. ఏ రంగంకు తగ్గ విలువ దానికి ఇవ్వాల్సిందే. టెక్నాలజీ ఎంతవరకు ఊరగాయ మాదిరి వాడుకోవాలా, కూర మాదిరి తినుకుంటూ పోతా అంటే లాస్ట్కు రోగాలు వచ్చిపోతారు. కాబట్టి టెక్నాలజీ కూడా ఉండాల్సిందే. కానీ చేనేత ఖచ్చితంగా ఎన్ని మార్గాలు ఉంటే చేనేతకి ఎన్ని పథకాలు ఉంటే ప్రతి ఇది ఇచ్చి వీలైనంత త్వరగా, అంటే ఈ వారంలోనే చేనేత కోసం ఎన్ని మార్గాలు ఉంటే అన్ని త్వరగా వీలైనంత త్వరగా చేసి పునరుద్ధరించి చేనేతల యొక్క సత్తా భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా తెలియజేయాలని ప్రతి ఒక్క పార్టీని, ప్రతి ఒక్క నాయకుల్ని, అధికారుల్ని కోరుతున్నాం. ముఖ్యంగా కారణమేమి, చేనేతకి ఈ దుస్థితి ఏమి అంటే చేనేత సొసైటీలు, పవర్ లూమ్లు, అధికారులే. ఎప్పుడు మగ్గం లేకుండా పోతుందో కుటుంబం పోతుంది, కుటుంబం పోతే వ్యవస్థ పోతుంది, వ్యవస్థ పోతే అధికారులు ఉండరు, పార్టీలు ఉండవు, నాయకులు ఉండరు. కాబట్టి చేనేతని కాపాడుకోండి, కుటుంబ వ్యవస్థని కాపాడండి, భారతదేశ సంస్కృతిని కాపాడండి. ఇది మేమందరూ చేనేత కార్మికులకి చివరిగా కోరుతున్నాము. దయచేసి మా విన్నపాన్ని ఆలకిస్తారని ప్రతి నాయకుడికి, ప్రతి పార్టీ వారికి చేనేత కార్మికుల్ని కాపాడుతారని, ఆత్మహత్యలు ఈ రోజు నుంచి ఒక్కటి కూడా జరగకూడదని వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై చేనేత, జై చేనేత, జై చేనేత, జై చేనేత, జై చేనేత, జై చేనేత. చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత. ఈ పార్టీలకు, పార్టీ నాయకులకు, చేనేతకు సంబంధించిన అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం. మేము ధర్మవరంలో చేనేత కార్మికులు ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం. మగ్గం పెట్టుకొని మగ్గం పరిస్థితి చేనేతకు చేయూత లేకుండా వెళ్ళిపోతుంది. ప్రతి పార్టీ కానీ, ప్రతి నాయకుడు కానీ, ప్రతి అధికారి కానీ టెక్నాలజీ అని చేనేతని, కళాత్మకమైన చేనేతని, కుటీర పరిశ్రమని చేసేసి టెక్నాలజీ పేరుతో పవర్ లూమ్స్, గార్మెంట్స్ అనే విపరీత ధోరణిలో వెళ్తున్నారు. చేనేత కార్మికుడు అంటే ఒక కుటుంబం. చేనేత కార్మికుడు లేకపోతే కుటుంబం పోతుంది. కుటుంబ వ్యవస్థ పోయింది అంటే భారతీయ వ్యవస్థ, భారతీయ సాంప్రదాయం, సంస్కృతి కనుమరుగైపోతుంది. కాబట్టి ప్రతి పార్టీ వాళ్ళు కానీ, ప్రతి అధికారులు కానీ ఇప్పటికైనా మేల్కొని చేనేతని చేరదీయాలని ప్రాధేయపడుతున్నాం, వేడుకుంటున్నాం.